మీరు ప్రధానంగా ఎమ్మెల్యే పద్మారావు, మాజీ మంత్రి ఎమ్మెల్యే పద్మారావు అనుచరులు మొన్న ఆయన కుటుంబం మీద ఆయన మీద కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? పద్మారావు గారు మేము ముద్దుగా పజ్జన్న అని పిలుచుకుంటాం. నా రాజకీయలో ఆయన దిశానిర్దేశం ఆయనకుండే, ఎందుకంటే ఆయన ఒక అజాత శత్రువు. ఆయనకి ప్రతి పార్టీలో నుంచి కూడా అతీతంగా ఆయనకు ప్రేమ లభిస్తుంది. స్వయాన ఈ ముఖ్యమంత్రి కూడా పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో సికింద్రాబాద్ వెళ్ళినప్పటికీ కూడా ఒక్క విమర్శ కూడా చేయకుండా ఒక పీజీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడు, కాంగ్రెస్లో కూడా కొంతమంది గొప్ప నాయకులలో పీజీఆర్ కూడా ఒక గొప్ప నాయకుడు, అలాంటి ఆయనతో పోల్చడం జరిగింది. కొంతమంది అక్కడ ఉన్న కాంగ్రెస్ చిల్లర నాయకులు ఆ కుటుంబం మీద విమర్శలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో పజ్జన్న కడుపులో ఒక బంగారు రత్నం పుట్టింది, అదే రామేశ్వరరావు గౌడ్ గారు. రానున్న రోజుల్లో ఆయన మీద సికింద్రాబాద్ ఆయన మీదనే ఇప్పుడు కక్ష, ఎందుకంటే భయం. ఇక పజ్జన్న ఇక రాజకీయ తీసుకుందాం, మనం విరామం తీసుకుందాం, ఇక నా భవిష్యత్తు కూడా నా లెగసీ కంటిన్యూ చేయడానికి కూడా సికింద్రాబాద్ ప్రజలకు అండదండగా ఆయన వారసుడుగా రామేశ్వరరావు గౌడ్ గారిని ప్రకటించడం జరిగింది. రామన్న కూడా అనునిత్యం ప్రజల్లోనే ఉంటాడు. రానున్న రోజుల్లో సికింద్రాబాద్ బలం దళం అంతా కూడా రామేశ్వరరావు గౌడే. ఖచ్చితంగా 50,000కి ఒక్క ఓటు కూడా తగ్గదు. కావాలంటే నాయకులు మొన్న కార్పొరేటర్ ఎలక్షన్లకు రమ్మని, అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులకు తెలియదు ఏంటంటే అక్కడ మొత్తం మహిళా రిజర్వేషన్లు, అక్కడ మళ్ళీ మీరు ఎక్కడైనా పోటీ చేయండి, మేము ఒక మహిళను బట్టి గెలిపిస్తాం. మేము పోటీలకు వచ్చే అవసరం లేదు, అక్కడ ఒక మహిళా నేతని మేము పెట్టే ఖచ్చితంగా అక్కడ మేము గెలుపుకి పోటీ చేస్తాం. లేదు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే ఈడికెందుకు 4 సంవత్సరాలు ఉంది, అధికారం నీదే, అధికారంలో ఉన్న యంత్రాంగం అంతా కూడా నీదే, అక్కడ పోలీస్ వ్యవస్థ అంతా మీదే కదా, మీరు ఈడికెన్ మేము ఛాలెంజ్ కడుతున్నాం, ఈడికెన్ 4 సంవత్సరాలు ఉంది, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా రామేశ్వరరావు గౌడ్ గారు అక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. నీకు దమ్ము ఉంటే ఆయన పైన గెలువు. 4 ఏళ్ళ అవకాశం ఉంది. నువ్వు ప్రజల చెంతకు వెళ్తావా, కాళ్ళు మొక్తావా, ఏం చేస్తావో చేసుకో. 4 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తున్నాం, నీ దమ్ముంటే గెలిచి చూపు. కేసీఆర్ బయటికి వస్తాడు కార్యకర్తలతోటి, లేకుంటే జిల్లా స్థాయి లీడర్లతోటి, ఎమ్మెల్యే ఎంపీ ఎక్స్లతోటి అని చెప్పేసి ప్రజెంట్ ఉన్నోళ్ళతోనే అంటున్నారు. చాలా రోజుల తర్వాత మీ అధినేత బయటికి రాబోతున్నాడు కదా. ఖచ్చితంగా ఇదంతా కూడా మాకు సంతోషమైన విషయం. ఎందుకంటే బయటికి రావాలనేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి 1 సంవత్సర కాలం అవకాశం ఇద్దామన్నట్టే వారు కొద్దిగా రాజకీయాలకు కొద్దిగా దూరం ఉండడం జరిగింది. అంటే ప్రతిరోజు దిశానిర్దేశం అనేది జరుగుతుంది. నాయకులకు, ఎమ్మెల్యేలకు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, ప్రజల చెంత ఉండాలి, ఖచ్చితంగా ప్రజా పోరాటం చేయాలని. ఇప్పుడు పూర్తి స్థాయిగా ఆయన బయటికి రావడంతో కూడా బీఆర్ఎస్లో ఒక తెలియని బలం మరొకసారి రావడం జరిగింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఆయనను విలువడం, మనమంతా రోజు తరచుగా సోషల్ మీడియాలో చూడడం కానివ్వండి, ప్రతిదీ కూడా ఆయన బయటికి రావడంతో, ఎందుకంటే ప్రశ్నించగలడు, కొట్లాడగలడు అని చెప్పి ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా మరొకసారి ఆయన ముఖ్యమంత్రి అయితే మా భవిష్యత్ అంతా కూడా బాగుంటుంది, అందరూ బాగుపడతాము, మళ్ళొక్కసారి రైతన్నలకు కూడా బాగుంటుంది, అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళు కానివ్వండి, ఈరోజు దందలు తెలంగాణ రాష్ట్రం అనేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి రంగంలో మొదటి స్థానంలో ఉండే. మనకి కేంద్రానికి సఖ్యత లేనప్పుడు కూడా ప్రతి అవార్డులో కానివ్వండి, ఈరోజు కేసీఆర్ గారు చేసిన పనులు చెప్పుకోవడం వల్లనే మేము కొద్దిగా వెనుకబడి ఉన్నాం, ఓడిపోవడానికి కూడా కారణం. కళ్యాణ లక్ష్మి కానివ్వండి, 24 గంటల కరెంట్ కానివ్వండి, ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి. ఏవి కళ్యాణ లక్ష్మి విషయం కావచ్చు. అదే అండి, మేము ఇచ్చిన పాతి చెక్ అవి ఎవరు అడిగారండి? మేము అడుగుతున్నాం, మీరు రన్ అవుతున్నారని అంటారు, కానీ ఆ పథకాన్ని రచించింది ఎవరు? దాని పిత ఎవరు? కేసీఆర్ గారు కదా. ఒక ఇంట్లో ఇప్పుడు మా సామాన్లు ఆ పరిస్థితులు అట్లనే ఉండే కాబట్టి మిగులు బడ్జెట్ రాష్ట్రం, కొత్త రాష్ట్రం కాబట్టి ఇవ్వాలని అనుకుని ఆయన ఒక దృక్పథంతో, మానవత్వంతో పేదవాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఎక్కడ కొనసాగుతుంది? రేషన్ కార్డుది. మళ్ళీ మేము అక్కడ అడగలేము కదా. గుంట భూమిని రైతుకు కూడా రైతు బంధు పడ్డది. ఇప్పుడు కూడా పడ్డది. ఎక్కడ పడ్డది? పడుతుంది. ఛాలెంజ్ ఇస్తున్నాం మేము. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పోదాం, కొడంగల్కి పోదాం, రైతు బంధు ఎక్కడ పడ్డది చూపించండి. 15,000 ఎంత బాకీ ఉండు? 12,000 ఇస్తామన్నారు. 12,000 6,000 అని ఎక్కడిచ్చాడు? 2 పంటలకు ఇవ్వాలి కదా. 6,000 12,000 ఎక్కడ పడ్డది? ఏ రైతు ఖాతాలో పడ్డది? పూర్తి స్థాయిలో 100% అయిందని చెప్పి ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేయగలుగుతాడా? ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా? కొడంగల్ నియోజకవర్గంకే పోదాం. ప్రతి రైతు ఇంట్లో పడలేదని చెప్తే మళ్ళీ ముఖ్యమంత్రి రాజీనామాకి సిద్ధమా? ముఖ్యమంత్రి మొన్న అంటాడు కేటీఆర్ని సిరిసిల్లలో రాజీనామా చేయమని కొంతమంది కాంగ్రెస్ నాయకులు. సరే, కేటీఆర్ గారు సిరిసిల్ల రాజీనామా చేస్తాను, కొడంగల్లో రాజీనామా చేయి, ఎలక్షన్ పోదాం, ఎవరు గెలిచొస్తారో చూద్దాం. ముఖ్యమంత్రికి భయం. ముఖ్యమంత్రి కూర్చి కాపాడుకోనికనే సమయం సరిపోతలేదు. ఢిల్లీ చక్కర్లకి ఈ పార్టీకి 40-50 సార్లు కొట్టింది. అందుకే యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సి ఏంటంటే, ప్రాంతీయ పార్టీ ఉంటే, మన నాయకుడు ఉంటే
తెలంగాణలో ఇంత ఢిల్లీ వాళ్ళ పెత్తనం ఉండదన్నమాట. మన నాయకులే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులకు ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానిపైన అవగాహన ఉంది. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే జరిగింది. మరి బర్త్డే చేసినప్పుడు ఆయన అభిమానులు ఉంటారు, పార్టీ కార్యకర్తలు ఉంటారు, హోర్డింగ్లు బ్యానర్స్ చాలా కడుతుంటారు. మరి ఎందుకు కొన్ని ఏరియాలలో వాటిని చించేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అది ఎవరు చేసిన పని, కుట్ర ఏంటి? ముఖ్యమంత్రి, ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బొమ్మ చూస్తే కూడా భయమే. ఆయన ఇప్పుడు కళలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన మాజీ కేసీఆర్, ఆయనకి ఎందుకు ఉంటుంది అంత దడల్? అదే కదా, ఆ దడ ఉంది కాబట్టి కదా ప్రతి సభలో కేసీఆర్ గారు పేరు తలుచుకుంటున్నాడు. కేసీఆర్ గారు అంటే అలాంటి భయం కూర్చోబెట్టినాం మేము. ఆయన చేసిన పనులు కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధి కానివ్వండి, ఈ రాష్ట్రానికి తెలంగాణకి బాపు ఎవరంటే కేసీఆర్ గారే. ఈరోజు ఎవడో చిల్లరగాడెక్కి అలా ఆయన రాష్ట్రాన్ని సాధించకపోతే చిల్లరగాడు ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యేవాడండి? అదే చెప్పులు మోసుకుంటూ అదే బ్యాగులు మోసుకుంటూ ఉండేవాడు ఈ రాష్ట్రానికి. నువ్వు పీసీసీ అయినావు అంటే దానికి అధ్యక్షుడు ఎవరు? కేసీఆర్ గారు కదా. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా చిరస్థాయిగా ఉంటారు. రానున్న రోజుల్లో ఎవడన్నా ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా ఎవరన్నా ఏమన్నా కావచ్చు, కానీ ఈ రాష్ట్రానికి బాపు కేసీఆర్ గారే. ఆయన అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే మనకు సమయం కూడా సరిపోదు. అలాంటి వ్యక్తి పైన నువ్వు ఇలా తెలుగు తల్లి విగ్రహం మారుస్తా, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తా, మళ్ళీ ఉద్యమం టైంలో నువ్వు ఏడవన్నారా నాయన? అప్పుడు ఎందుకు విమర్శించాలి? మళ్ళీ ఈ తల్లికి వజ్ర వైడూర్యాలు ఉన్నాయని, లేకపోతే తెలంగాణ లోగో మార్చేటప్పుడు మళ్ళీ ఈ లోగో ఎందుకు ఉందని చెప్పి అప్పుడు ఏడవనుకున్నాను. ఉద్యమం టైంలో ఏడున్నావు మీరు నాయనను. ఈ కుటుంబం పైన అనునిత్యం విమర్శ చేస్తారు కదా. ఈ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో పోరాడేటప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు మీ కుటుంబం, మీ కొడుకుని దేకురు, మీ బిడ్డను దేకురు అని ఎందుకు ప్రశ్నించలేరు? తెలంగాణ గురించి కూడా అవతల పార్టీలో ఉన్నా కానీ పోరాటం చేసిన అని చెప్పేసి పలుమార్లుగా చెప్పుకున్నాను. అదే తెలంగాణలో పైకి రైఫిల్ తీసుకొచ్చినది ఆయన ఉద్యమం అన్నమాట. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయాలనుకుంది కేసీఆర్ గారి కుటుంబం. తేడా ఇదే. కేసీఆర్ గారికి ఆయనకున్న తేడా అదే చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు నా కాళ్ళకు పొంతన లేదంటే ఈ విషయంలో పొంతన లేదు ముఖ్యమంత్రికి, మాకు ఈ విషయంలో పొంతన లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ప్రాణం పోయినా పర్వాలేదని దీక్ష దివాళి చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. అదే తెలంగాణ యువకుల మీదకి గన్నులు ఎత్తుకొచ్చి లాఠీ చార్జీలు చేసింది ఈ కాంగ్రెస్ నాయకులు కదా. తేడా అది గమనించాలి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈరోజు మంత్రులను, ఎమ్మెల్యేలని ఇలా గ్రామాలలో గ్రామ సభలు పెడితే కూడా ఉరికించిన పరిస్థితి చూస్తున్నాం. ఐఏఎస్ల రాజ్యం నడుస్తుంది. మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడ ఉండు, హోంశాఖ మంత్రి ఎక్కడ ఉండు, ఇంకా ఎప్పుడు ఈ మంత్రి విస్తరణ జరుగుతుందని కూడా ఎవడెవడు మీరు అన్నారు కదా, సామర్థ్యమైన నాయకులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చూసాం. వాళ్ళ పరిపాలన ఎలా అందిస్తారో ఈ రాష్ట్రానికి ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఎలా పరిపాలన సాగిస్తారని ఖచ్చితంగా చూస్తాం. చివరిగా బీసీ డిక్లరేషన్ ఎంతవరకు వచ్చింది? కామారెడ్డిలో రాహుల్ గాంధీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎంతవరకు వచ్చింది? ఈ స్థానిక సంస్థలలో 42% బీసీలకు ఇస్తామన్నారు. అది మరి ఇప్పట్లో అయ్యేదేనా? అయిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు జరగచ్చు. బీసీ కులగణన అనేది ఒక కారణం. ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎలక్షన్ పోతే గెలిచే పరిస్థితులు లేవు. గ్రామాలలో తరిమి కొడుతున్నారు, ఎమ్మెల్యే పోయే పరిస్థితి లేదు. దానికి పూర్తి కాంగ్రెస్ లో ఉన్న అనిరుద్ రెడ్డి ఏదైతే మీటింగ్ పెట్టిండో హోటల్లో ఎమ్మెల్యేలతో కలిసి, కాంగ్రెస్ అంటేనే అదండి లుకలుకలు. కాంగ్రెస్ లో ఏ నాయకుడు కూడా ఆ సామర్థ్యవంత నాయకులు ఉండరు. లుకలుకలు ప్రతి ఒక్కరు సీఎం క్యాండిడేట్ అనుకుంటారు. ముఖ్యమంత్రికి ప్రతిరోజు సీఎం కుర్చీ కాపాడుకోవడానికే సమయం. ఢిల్లీలో కూడా ముట్టికాయలు పడ్డాయి మొన్న పోతే. ఈరోజు ఖచ్చితంగా బీసీ కులగణన అనేది కూడా, అంటే నువ్వు చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రి చెయ్యి, నువ్వు జరుగు బీసీని ముఖ్యమంత్రి చేయాలి. లేకపోతే మంత్రివర్గంలోనైనా బీసీలను అంటే ఎమ్మెల్యే స్థాయికి పనికిరారా మా బీసీలు? అంటే స్థానిక సంస్థల్లో కానివ్వండి, కార్పొరేటర్లు, సర్పంచ్లకేనా మమ్మల్ని పరిమితం చేసేది? ఎమ్మెల్యే టికెట్ లేదు, అల్ల రిజర్వేషన్ తెరి. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో బిల్లు పెట్టు, జియో పాస్ చేయి. బీసీల మీద ప్రేమ ఉంటాయి. బీసీలకు 50% ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి చట్టసభల్లో చట్టం కల్పించండి. బీసీలకి ఒక బీసీ బిడ్డగా కూడా నేను ప్రార్థించేది అదే. మాకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా నువ్వు చిత్తశుద్ధి ఉన్నప్పుడు అసెంబ్లీలో పెట్టు. అసెంబ్లీ కూడా ఆగమేఘాలుగా మీద పెట్టింది కదండి, ఒక్క నిమిషంకే విరామమ్మ. నవ్వుకున్నారు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చూసి. అధికారంలో ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యలేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యలేరు. మళ్ళీ మీరు ఎప్పుడు ప్రిపేర్ అయి ఉంటారు? ఈ రాష్ట్రానికి మీరు ఎప్పుడు ప్రిపేర్ అయి ఉంటారు? ఇది 60 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్. ఇది ఎప్పుడు ప్రిపేర్ అయి ఉండదు ఈ కాంగ్రెస్. అందుకే కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితి లేదు. జాతీయ స్థాయిలో కూడా అదే జరుగుతుంది. రాహుల్ గాంధీ నమ్మే పరిస్థితి లేక, దిక్కు లేక ఇలా మోదీని గెలిపే పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు 8 ఎంపీలు పంచుకొని కూడా గుండు సున్న తెచ్చిర్రు.
మొన్న బడ్జెట్లో. బడ్జెట్లో 2 సార్లు బడ్జెట్ పెడితే కూడా 2 సార్లు గుండు సున్నా. కానీ కేసీఆర్ గారు 33 జిల్లాలను నిర్మించి 33 కలెక్టరేట్లను కట్టి 33 మెడికల్ కళాశాలలు కట్టింది కేసీఆర్ కదా. ముఖ్యమంత్రి ఒక్క నిర్మించిండండి. చారిత్రక విషయం అంటే అది ఒక్క మెడికల్ కళాశాల, ఒక్క ఇంజనీరింగ్ కళాశాల కట్టాలి ఒక్క జిల్లాలోనన్నా. ఇప్పుడు కడతాడట ఎప్పుడు కడతాడు? ఇంకా కూల కొడుతున్నాడుగా హైడ్రో ముంగట్టేసుకొని. యంగ్ ఇండియా స్కూల్స్, అదే యంగ్ ఇండియా అంటాడు. పూర్తి స్థాయిగా అయిపోయే వరకు కూడా ఏం బోర్డు ఇండియా కూడా వేయడు. మీరు నాశనం పట్టకపోతే చాలు ఈ రాష్ట్రాన్ని. ఓకే, మేము డెవలప్ చేసింది మీరు సర్వనాశనం చేయకపోతే పర్వాలేదు. ఓకే. ఈ రోజు పక్క రాష్ట్రాలకు ఉన్న కంపెనీలు కూడా తరలిపోతున్నాయి. ఇంకా కాపాడుకోరా నాయనను. నీకు చేతనైతే కేవలం కాపాడు, రక్షించు చాలు. అభివృద్ధి అనేది మాతోనే సాధ్యం అయ్యేది, నీతో కాదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవీన్ గారు. మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.